ఇక్కడ తీసుకోండి అదేనా రేట్ కొద్దిగా మినిమం పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మిస్ప్లేస్ కాకుండా ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మరియు నిర్మాణం ద్వారా మహిళా సంఘాలు వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇప్పుడు మనం ప్లాస్టిక్ను తగ్గియాలంటే మన అందరి చేతిలో ఉన్నది, మెయిన్గా మహిళల చేతిలో ఉన్నది. ఇప్పటి నుంచే మనం స్టీల్కు అలవాటు పడి ఎన్నికటి రోజులే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి. మన మున్సిపల్ కమిషనరు సిబ్బంది వీళ్ళు ఎవరు ఎంత వేసినా కూడా ఒక ఇంటికి ఒకరోజు 4 లేదా 5 కవర్లు వస్తాయి. ఒకరైన కూరగాయలు పోతాడు, పిల్లవాడు బుక్స్ పోతాడు, సాయంత్రం మన ఇంటికి సామాన్సు ఇంటికి వేరే బాగా తీసుకొస్తాడు. దీనివల్ల రోజుకు 3-4 కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ఎన్ని ట్రాక్టర్ల కొద్ది ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు. కాబట్టి మా మహిళా సంఘాల వీళ్ళు కూడా ఒక సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు. మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలామంది ఉన్నాయి. మీ దాంట్లో బర్త్డే కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఫస్ట్ మీ ద్వారా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఆగపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటామన్నాం. మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న కమిషనర్కి, మేడం గారికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. నేను తీసుకోవాలి కానీ ఇట్లా తీసుకోవాలి మాత్రం కాలు పెట్టుకోవాలి. అందుకే దూరం మనిషి ఫేస్ చేస్తే నచ్చినది నచ్చకపోవచ్చు. మేడం మేడం మంచి మార్కెట్ ఉంటుంది. ప్లాన్
వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో రీసెంట్గా ఈ డాక్స్ సంబంధించడానికి అయితే వీల్లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దాంట్లో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాటి దగ్గర కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు. అవి చేస్తున్నప్పుడు వాటి మీద మనకు కావాలని చెప్పేసి అలాంటిది చేయకుండా మనం జాగ్రత్త పడాలి. సో అదే విధంగా చేయకుండా పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు వాళ్ళు చేసి కూడా పిల్లల మీద దాడి చేయడం జరుగుతుంది. అవి వాటిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ మొత్తంలో మన పైకి దాడి చేసే అవకాశం అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే అది మనకు పైనకి రాకుండా ఉంటుంది. సో అదే విధంగా ఒకవేళ మరి కచ్చినట్టయితే ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకుంటూ తోకలు కానీ వాటిని ముట్టుకోకుండా జాగ్రత్త కూడా కానీ అవేర్నెస్ కల్పిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్యాడీ నుంచి రైస్ అనేది ప్రొక్యూర్ చేస్తున్నారు, రైస్ మిల్ నుంచి. తర్వాత రైస్ నుంచి రైస్ ఫ్లేక్స్ అనేవి తయారు చేస్తున్నారు. తర్వాత రైస్ నుంచి మనం పిండి అంటే వ్యక్తిగతంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీ అంటే ఎస్హెచ్జి మహిళల ఒక గ్రూప్ ఒక సంఘం ఉంటుంది కదా, సో వాళ్ళు 10 మెంబర్స్ కలిసి కూడా ఒక 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 10 లక్షల వరకు మనం లోన్ అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు. త్రూ బ్యాంక్స్ నుంచి మనకు ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్, లేబర్ కమిషనర్, టిఎల్ఎఫ్ ఆఫీస్ బేరర్స్, మెంబర్స్. సో మనము ఇప్పుడు చాలా డీటెయిల్గా నుంచి డిస్కషన్ చేసుకున్నాము. సో మీకు ఎంత అర్థమైందో ఏనో తెలియదు, బట్ ఐ విల్ జస్ట్ 5 minutes ఐ విల్ టేక్, బికాస్ మార్నింగ్ నుంచి కూర్చున్నారు కాబట్టి. సో కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమో మీకు స్కీమ్స్ ఉన్నాయి అన్నది కూడా అందరూ డీటెయిల్గా చెప్పారు. ఎగ్జాంపుల్ జిఎం ఇండస్ట్రీ గారు పిఎం విశ్వకర్మ అన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము, దాని ప్రోగ్రాంలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎట్లా లబ్ధిదారులు కావచ్చు అన్నది కూడా చెప్పారు. అండ్ ఎలిజిబిలిటీ కూడా ఎవరెవరికి ఉంటుంది అన్నది కూడా డీటెయిల్గా చెప్పారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పాటరీ మేకింగ్ చేస్తున్నారు కుమ్మరి, వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం అన్నది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్లో ఉంటుంది. సో ఇట్లా ఇంకా అదర్ పిఎం ప్రధాన్ మంత్రి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఒకటి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా మీకు సబ్సిడీతో పాటు లోన్ కూడా ఇస్తారు. అండ్ లోన్ కూడా మన సైడ్ నుంచి మనము మీకు ఈజీగా దొరికినట్లు ప్రాసెస్ కూడా చేస్తాం. అంటే మీరు ఇప్పుడు బ్యాంక్ చుట్టూ తిరగకుండా, ఆఫీస్ చుట్టూ తిరగకుండా మనమే ప్రోయాక్టివ్గా మీకు కావాల్సిన అన్నీ హెల్ప్ చేస్తాం. డాక్యుమెంటేషన్ కావచ్చు, మీకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆల్సో. సో ఇవన్నీ చేసుకుంటాం. తర్వాత మనము మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసుకుంటాం. మీకు ఏమైనా మార్కెటింగ్లో ఇష్యూ ఉంటే మార్కెటింగ్, తర్వాత అదర్ ఎనీ ఇష్యూస్ ఇఫ్ యూ హ్యావ్ ఫేస్డ్ ఆఫ్టర్ యువర్ ఎస్టాబ్లిషింగ్ యువర్ యూనిట్ ఆల్సో, అది కూడా మనము ఫాలోఅప్ చేసుకొని హెల్ప్ చేస్తాం. సో నా ఒకటే రిక్వెస్ట్ ఏమంటే, మీరు యాక్టివ్గా మా సైడ్ నుంచి ఎంత మీకు సపోర్ట్ అనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో దానికింత ఎక్కువ మనం మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఒక యూనిట్ని మీరు పెట్టుకున్నప్పుడు అది 100%గా సక్సెస్ అవ్వాలి. లేదంటే ఆ యూనిట్ని పెట్టింది మనం అందరూ ఎఫర్ట్ చేసింది వేస్ట్ అవుతుంది. సో అందుకే ఒక యూనిట్ పెట్టకుండా ముందుకే మీరు చాలాసారి ఆలోచన చేసుకోండి. ఆ ఆలోచన అనేది ముఖ్యంగా మీ సైడ్ నుంచి రావాలి. సో ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకొకటి కొత్త స్కీమ్ వచ్చింది. ఈ ఎగ్జిస్టింగ్ స్కీమ్తో పాటు ఒక 1 crore మహిళల్ని ఈ 1 crore కోటేశ్వర్ చేయాలన్నది ఒక ఆశయంతో ఒక ఇది చేసుకొని ఈ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. దాని భాగంగా రకరకాల మళ్ళీ యూనిట్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. అది ఏంటి అన్నది కూడా మనకి ప్రెజెంటేషన్లో కూడా చెప్పారు. సో అండ్ ఆల్సో మనము అది కూడా మీ అందరికీ వాట్సాప్లో కూడా పంపిస్తాం. అంటే ఒక యూనిట్ని పెట్టుకోవాలంటే మీకు ఏదేది అవసరం ఉంది, ఎట్లా చేయాలి అనేది కూడా డీటెయిల్గా చాలా గైడ్లైన్గా ఉంది. వీ విల్ సెండ్ దట్ వాట్సాప్లో మీ ఆర్పీస్కి మీకు పంపిస్తాం. ఎవరెవరి దగ్గర వాట్సాప్ ఉందో అది కూడా మీరు చూసి చదువుకోవచ్చు. సో దాని భాగంగా మా డిస్టిక్లో కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అంటే టార్గెట్ అంటే మనం ఇన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది మనకు గవర్నమెంట్ చెప్పింది, బట్ దాని కింద ఎక్కువ ఉంటే కూడా మనం హెల్ప్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మనకి అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్ క్యాంటీన్ ఉంది. సో క్యాంటీన్కి కావాల్సిన మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, స్త్రీనిధి నుంచి ఎంత మీకు మనం సబ్సిడీ ఇస్తాము, తర్వాత బ్యాంక్ లోన్ ఎంత ఇస్తాము, మీకు ఆ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరం ఉన్న ప్యాకేజింగ్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి, మార్కెటింగ్ ఎవరితో చేయాలి, అండ్ ఆల్సో మా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీకు అన్ని హెల్ప్ చేస్తాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కలెక్టరేట్లో కూడా మనం ఒక క్యాంటీన్ ఓపెన్ చేయాలి అనుకున్నాం. సో ఇట్లా మీటింగ్ జరిగినప్పుడు మనం అక్కడి నుంచినే
అన్ని స్నాక్స్ ఏదైనా ఐటమ్స్ ఉంటే టీ ఏది ఉంటే కూడా అక్కడ పర్చేజ్ చేస్తాం. మళ్ళీ సేమ్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టుకునే ఆలోచన చేసుకుంటే ఆ ఆఫీస్లో ఎక్స్పెన్సెస్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ. సో అట్లా మీకు బిజినెస్ పెరిగినట్లా కూడా మనము మా సైడ్ నుంచి ఏమేమి సాయం కావాలో అదన్నీ మనము సాయం చేస్తాం. బట్ నా ఒకటే రిక్వెస్ట్ అంటే ఇక ఎగ్జాంపుల్ ఒక క్యాంటీన్ మాకు ఒక 8 ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఒక 10-15 వరకు మనకి రిక్వెస్ట్ వచ్చినాయి. సో దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఎవరు ఆల్రెడీ కొందరు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నది చూసుకొని మీకు అలాట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే కొన్ని మీ సేవా సెంటర్ కోసం అప్లికేషన్స్ వచ్చినాయి, దెన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వచ్చినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీరు కంటిన్యూ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు పాటరీ మేకింగ్ ఇక్కడ ఒకరు చేస్తున్నారు, ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. సో ఆ యూనిట్ని ఎట్లా మళ్ళీ మనము స్కేలప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 బిజినెస్ చేస్తున్నారంటే అది 1 lakh వరకు మంత్లీ ఎట్లా బిజినెస్ చేయాలి, దానికి కావాల్సిన మళ్ళీ ఏమైనా ఎక్విప్మెంట్ మీకు అవసరమా. సో ఇట్లాంటిది ఏమైనా ఉంటే అది కూడా మనం ఈ స్కీమ్ ద్వారా మనము సాయం చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు జమ్మికుంటలో అమ్మాయి మీరు ఢిల్లీకి వెళ్ళారన్నారు, సో మీకు ఇంకా స్కేలప్ చేయాలి, మీకు కొన్ని సాయం అడుగుతున్నారు, అది కూడా మా సైడ్ నుంచి ఏం కావాలో జిఎం ఇండస్ట్రీ గారు కూడా చూసుకొని సో మీకు ఇంకా ఆర్థికంగా మీరు పెరగాలి. ఆల్రెడీ మీరు 40 ఒక ఉమెన్స్కి మీరు ఉపాధి ఇస్తున్నారన్నది కూడా మనకి తెలిసింది. సో ఆ 40 నుంచి ఆ 400 అవ్వాలి అది నెక్స్ట్. సో దానికి కావాల్సిన అన్ని ఐ వుడ్ యాక్చువల్లీ అప్రిషియేట్ స్వరూప గారు బికాజ్ తను చాలా ఎఫర్ట్ తీసుకొని ఇంత ఆర్గనైజ్ చేసింది, ఇంక్లూడింగ్ ఒక బ్రైడల్ ఎట్లా చేస్తారు ఆ మేకప్ అది కూడా డిస్ప్లేలో పెట్టింది. అంటే చాలా అందంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కష్టాలు చాలా ఉంటుంది, ఎందుకంటే మాట్లాడిన అంశం తక్కువ అయిపోతుంది, అందరూ మాట్లాడి అది ఖతం చేసేస్తారు. మండల్లో అటెండ్ చేయడం జరిగింది, అక్కడ కూడా మహిళలు చాలా చక్కగా జ్యువెలరీ యూనిట్స్ కానీ బ్యాగ్ మేకింగ్ యూనిట్స్ కానీ అన్నీ అక్కడ కూడా ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టు వాళ్ళ ఏమేమి యూనిట్స్ ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రీనర్షిప్ కింద ఉండొచ్చు, లేకపోతే ఇంకొక 13 రకాల్లో ఏ రకంగా యూనిట్స్ వాళ్ళు పెట్టుకుంటారని వాళ్ళు మాతో పంచుకున్నారు. నేను ఇంతకుముందు స్టేట్ లెవెల్లో కూడా ఎండి మెప్మా పోస్ట్ ఒక 3 నెలలు చేశాను కాబట్టి నాకు కూడా కొంత వాటికి అవగాహన ఉంటుంది. ఈరోజు వాటికి చూస్తే చాలా చక్కగా డిఫరెంట్ అంటే వేరే రిపిటేషన్ లేకుండా చాలా రకాల స్కీమ్స్ కానీ యూనిట్స్ కానీ మీరు ఇక్కడ చూపిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా అదే రకంగా బిజినెస్ డైవర్సిఫికేషన్ సస్టైన్ అవ్వాలి అనేది నేను కోరుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటికీ అది కొంచెం తక్కువనే ఉంటుంది. ముఖ్యంగా మెప్మా గురించి మాట్లాడితే మనకి జిల్లా సమాఖ్య మహిళా సమాఖ్య నుంచి చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే రూరల్ లెవెల్లో మనకి ఆర్గనైజ్డ్ ఎక్కువ ఉంటారు, చెప్పే మాట వింటారు, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతారు. కానీ అదే అర్బన్కి వచ్చేసరికి ఎందుకు మరి చాలా తేడా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం కొన్ని చేదు మాటలు మాట్లాడుతూ తీపికి ముగిస్తాం. కాబట్టి ఎన్పిఏ చూస్తే మనకి రూరల్లో అసలు ఎన్పిఏ చాలా తక్కువ ఉంటుంది. అసలు జిల్లాలో ఏమైనా ఎన్పిఏ చూస్తే అది మెప్మాలోనే ఉంది, సారీ టు సే, అది డిఆర్డిఏలో లేదు. అలాంటి ఎన్పిఏలు అంతా మెప్మాలో ఉంది. మొన్న కూడా అవినీతి జరిగింది. అండ్ చేసే వాళ్ళు ఎవరంటే మన ఆర్పీస్డే, మన సిఇఓస్. సో ఇప్పుడు మన వాళ్ళే ఇలాగంటి చేస్తే మళ్ళీ నమ్మాలి ఎవరికి? ఈరోజు మార్నింగ్ కూడా నేను మండల సమాఖ్య మీటింగ్లో అదే చెప్పాను. మహిళలు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే 10 మంది ఒక పని చేస్తూ దాంట్లో 9 మంది బాగానే చేస్తే బహుశా అది ఎవరు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ ఒక్కరే ఎవరైనా ఖరాబ్ చేస్తే ఆ ఒక్కరు చేసిన వల్ల ఆ 9 మందికి ఆ చెత్త పేరు అయితే తప్పకుండా వస్తుంది. అది మెప్మా ఉండొచ్చు, అది డిఆర్డిఏ ఉండొచ్చు, ఎక్కడైనా ఇదే సమస్య. సో ఎన్పిఏలు ఈ విధంగా ఉన్నప్పటికీ తర్వాత ఎన్పిఏ కాకుండా కూడా మీరు మీ మీటింగ్స్లో మీరు ఏది క్రమశిక్షణ లేకుండా ఏది అంటే ఏది రూల్స్ లేకుండా మీరు నడిపించే వాటికి ఏమవుతుంది అంటే
మనము బ్యాంకర్స్ దగ్గరికి పోయి కూడా అదనవుగా ఏదైనా సహాయం ఉంటే కానీ మహిళలకి మహిళా సంఘాలకి బలోపేతం చేయడానికి ఏదైనా ప్రయత్నం ఉంది కానీ అక్కడ బ్యాంకర్స్ కూడా ఇలాంటి చూసి ఈ సందర్భంలో వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. సో ఎన్ని రోజు వరకు మనము ఏ విధంగా ఏఎల్ఎఫ్ ఫార్మ్ చేయాలి, టీఎల్ఎఫ్ ఫార్మ్ చేయాలి, సంఘాలు ఫార్మ్ చేయాలి దాని మీద ఫోకస్ చేసుకున్నాము. తర్వాత అది కార్పస్ లోన్స్ ఉండొచ్చు, అంటే కార్పస్ ఫండ్ ఉండొచ్చు, ఏ విధంగా దానికి రివాల్వ్ చేసుకుంటూ ఈ నెల మీది వచ్చే నెల మీది అని అట్లా చేసుకున్నాము. అది అయిపోయింది. ఇప్పుడు నుంచి మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద మనం ఫోకస్ చేయకుండా ఉంటే తప్పకుండా మన యాక్టివిటీస్ కానీ మన విలువ కానీ సస్టైన్ అవ్వడం బాగా కష్టమని చెప్పేస్తాను. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఓకే ఇంకా సంఘాలు మంచిగానే ఉంటుంది, కానీ అర్బన్ ఏరియాలో వచ్చేసరికి ఇది అవసరమా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఎలాగే చాలామంది ఇండిపెండెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ స్థాయిలో చేసుకోవచ్చు అనేది ఒక మాట వస్తుంది. కానీ ఫెడరేషన్ ఉంటే మీకు తెలుసు ఎన్ని రకాల సౌకర్యాలు మీకు వస్తుంది. కాబట్టి ఫెడరేషన్ నుంచి మీకు వచ్చే లాభాలు కానీ ఫలితాలు కానీ దానికి మీరు సద్వినియోగం చేయకపోతే తప్పకుండా ఇండివిజువల్గా స్ట్రగుల్ చేయాల్సిన వస్తుంది. అది మీకు తెలుసు ఎంత డిఫికల్ట్. సో కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు నుంచి అలాంటి మిస్అప్రోప్రియేషన్ కానీ ఇలాంటి అంటే రా లాంగ్వేజ్లో చెప్పాలంటే దొంగతనమే. ఎందుకంటే మనతో ఇట్లా చేసుకోవడం అయితే చాలా బాధాకరం విషయం. ఎందుకంటే ఒక మహిళగా కొంత వాటికి పేద కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు మీలాగా చాలామంది మీతో ఉన్న వాళ్ళ కష్టాలు మీరు రోజు చూసి కూడా వాళ్ళతో మీరు ఇలా చేయగలుగుతారంటే ఇది చాలా బాధాకరం విషయం. సో ఎట్లాగే నేను చెప్పినట్టు 10లో 9 మంచిగా చేస్తూ ఒకరే ఖరాబ్ చేస్తే ఆ 9కి కూడా ఖరాబ్ పేరు వస్తుంది. కాబట్టి ఆ చేసిన వాటికి మాత్రం క్రిమినల్ ఛార్జెస్ బుక్ చేస్తాము ఈసారి నుంచి. కఠినమైన చర్యలు ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాంక్ లింకేజ్, ఏఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ ఫార్మేషన్. ఇది అబౌట్ క్రెడిబిలిటీ. అసలు మహిళలు సంఘాలు ఫార్మ్ చేస్తే వాళ్ళు నమ్మకస్తుడు అవుతారా కాదా అనేది పెద్ద ప్రశ్న. రూరల్ వాటికి మనకి ఇబ్బందులు తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ అర్బన్ వాటికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అవుతుంది మరి మీరు అందరూ గమనించాలి, ఆలోచించాలి. సో ఇప్పుడు నుంచి నేను పీడి గారికి కూడా అదే చెప్తున్నాను, నో లీనియన్స్. బయట వాళ్ళు వచ్చి మాతో దొంగతనం చేసి పోతే అది వేరే, కానీ మా వాళ్ళతో ఇట్లా చేసుకుంటే అస్సలు ఎటువంటి మానవత్వం చూపించాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి అంటే ఇప్పుడు ఉన్న సందర్భంలో ప్రభుత్వం నుంచి మనకి ఎన్నో రకాలు అంటే డబ్బులు వస్తుంది పోతుంది, వడ్డీ లేని రుణాలు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇంకా లోన్ ఉండొచ్చు, సబ్సిడీ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక చేయూత అనేది, ఒక స్కిల్ అనేది ఒక డిపిఆర్ నుంచి తయారు చేస్తూ మార్కెట్ వరకు మీకు లింకప్ చేస్తూ ఎన్నో రకాలు ఏ మహిళ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆ స్తోమత ఉంది అనేది అసెస్మెంట్ చేస్తూ ఇంత ప్రయత్నం చేసేటప్పుడు, బికాజ్ సంఘాలు అంటే ఓన్లీ వడ్డీ లేని రుణాలు కాదు, ఓన్లీ రివాల్వింగ్ ఫండ్ కాదు, కార్పస్ ఫండ్ కాదు. సంఘం ఎందుకు తయారైంది? ఇంటిలో ఎవరైనా పచ్చడి పసుపు ఇలాంటి తయారు చేస్తూ అది ఒక స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ని పెంచుకుంటూ ఇంటి నుంచి కుటుంబం నుంచి అంటే బయట సమాజంలో వచ్చి తను ఒక బిజినెస్ ఉమెన్గా నిలబడాలనేది ఉద్దేశంతో ఎస్హెచ్జి స్టార్ట్ అయింది. ఈరోజు అది అంతా మర్చిపోయి మనం ఓన్లీ ఆ వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుతున్నాం. అలా తయారైపోయాం అందరం. దాంట్లో మళ్ళీ ఏదైనా యూనిట్ పెట్టుకుంటే అందరూ ఒకరితో ఇంతకుముందు ఏసీఎల్బి గారు చెప్పినట్టు గొడవ పెడతాము, ఆ యూనిట్ ఒక 6 నెలల్లో ఖతం చేసి పడేస్తాము. సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మనకి ఫోకస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మీద వచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు ఏదో ఒకటి చేసి చూపించాలి. మీరు 10 రూపాయకి 12 చేస్తారా, 15 చేస్తారా, 20 చేస్తారనేది అది తర్వాత విషయం. కానీ 10కి మీరు
ఒక్క రూపాయైనా పెంచగలిగితే యు ఆర్ సక్సెస్ఫుల్ యాజ్ అ బిజినెస్ ఉమెన్. అలాంటి క్రెడిబిలిటీ మీరు కుటుంబంలో కానీ మీ సమాజంలో మీరు సాధించాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో దానికోసం డెఫినెట్లీ చాలా వాటికి ఇంటిగ్రిటీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది అన్నీ చేస్తాము కానీ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒకరితో గొడవ పెట్టుకుంటే అసలు కష్టం. నెక్స్ట్ టైం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకి రాదు. ఈ విషయం నేను రూరల్ ఏరియాస్లో మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడను, కానీ ఇది మెప్మా కింద ఉన్న టీఎల్ఎఫ్ ఏఎల్ఎఫ్స్తో ఈ సందర్భం నేను మాట్లాడుతున్నానంటే మీరు ఆ తేడా కూడా అనుభవించాలి. వాళ్ళతో ఎందుకు ఈ విషయంలో నేను డిస్కస్ చేస్తలేదు, మీ అందరితో ఎందుకు డిస్కస్ చేస్తున్నాను మీరు అనుభవించాలి. సో ఇప్పుడు ఏమేమి యూనిట్స్ మీరు పెట్టగలుగుతారో దాని గురించి చాలా డిస్కషన్ అయిపోయింది కాబట్టి నేను క్షుప్తంగా ఒక 2-3 థింగ్స్ చెప్పుకుంటాను. ఇక్కడ మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సెట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. యాక్చువల్లీ దీంట్లో మీ పాత్ర చాలా కీలకమైనది. తడి చెత్త పొడి చెత్త అక్కడ వేరే వేరే ఇంటి స్థాయి నుంచి సెపరేట్ చేస్తూ పర్ఫెక్ట్ సెగ్రిగేషన్ జరుగుతూ మీరు అక్కడ కాంపోస్టింగ్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇక్కడ మీరు ప్లాస్టిక్ వేస్ట్ని అక్కడే హౌస్ హోల్డ్ లెవెల్ సెగ్రిగేషన్ మంచిగానే జరిగిపోతే మీరు ఇక్కడ కలెక్షన్ కూడా ఈజీ అయిపోతుంది. సో మీకు సగం పని అక్కడ 60% పని అక్కడ అయిపోతుంది. మీరు ప్లాస్టిక్ వేస్ట్ని చాలా కంపెనీస్ ఉన్నాయి డైరెక్ట్ పర్చేస్ చేసే వాటికి. మీరు సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్ పర్చేస్ చేస్తారు. ప్రతి వాటికి మేము గైడెన్స్ ఇస్తాము. కానీ ఇది మాత్రం ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మనకి ఇక్కడ అర్బన్లో ఎస్పెషల్లీ కార్పొరేషన్ పరిధిలో సక్సెస్ఫుల్ అవ్వడానికి భారీగా స్కోప్ ఉంది అని నేను భావిస్తున్నాను. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇప్పటికీ చాలా మంచి అన్నీ పెట్టుకొని మీరు ఇంట్లో తయారు చేసి మీరు చేస్తున్నారు. సో ప్రతి ఇక్కడ హాస్పిటల్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ ఉండొచ్చు, ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకి మండే ప్రజావాణి ఉంటుంది ప్రతి సోమవారం. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా స్పేస్ కావాలి అనుకుంటే మేము ఇస్తాము. చాలామంది వస్తారు, టిఫిన్ చేయకుండా వస్తారు, లంచ్ చేయకుండా ఉండిపోతారు. మీరు ఇక్కడ ఇట్లా టేబుల్ పెట్టుకొని మేము ముందు మాకు ఒక ప్లేస్ చూపించండి, మేము బిజినెస్ చేయాలనుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మిమ్మల్ని మేము ఫెసిలిటేట్ చేస్తాము. ఎందుకంటే మీరు నార్మల్ బయట వాళ్ళు కాదు, మా వాళ్ళు కాబట్టి మీకు అది అథారిటీ ఉంటుంది మాకు ఇలాంటి సౌకర్యాలు అడగడం. సో ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ స్మాల్ స్కేల్ నుంచి మీరు బిగ్ స్కేల్ వరకు కూడా మీరు ప్లాన్ చేయవచ్చు. సో దానికి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మార్కెట్ స్టడీ చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్ ఉందా, ఫంక్షన్ ఉందా, ఇది ఉందా అని సో చిన్నగా స్టార్ట్ చేస్తూ పెద్ద యత్నంగా మీరు చేయొచ్చు. సో అది కాకుండా కూడా ఇప్పుడు చాలా వాటికి అంటే తెలంగాణలో ఆంధ్రాలో చూస్తే ప్రతి 2వ ఇళ్ళు నుంచి ఎవరైనా ఒక అమెరికాలో ఉంటారు. ఏ జాబ్ చేస్తారో అమెరికాలో తెలియదు కానీ అమెరికాలో మాత్రం ఉంటారు. సో ఇక్కడ నుంచి పచ్చిడి పులిహోర కోసం చట్నీ అది అన్నీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు. ఇక్కడ కూడా చాలామంది నేను సిడిఎంఏగా అంటే ఎండి మెప్మాగా ఉన్నప్పుడు చూశాను, చాలా సక్సెస్ఫుల్ యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళ బిజినెస్ లోకల్లో అసలు లేదు. వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కోసం నేను భక్ష్యాల కోసం అడిగితే వాళ్ళు చెయ్యరు అంట. వాళ్ళు ఓన్లీ అమెరికా పంపిస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ప్రతి వారం వాళ్ళకి ఎట్లా ఉంటుంది మీరు చూడండి, విస్తృతంగా ఎట్లా ఉంది వాళ్ళ నెట్వర్క్ అంటే ప్రతి వారం వాళ్ళు ట్యాగ్ చేస్తారు ఎవరు పోతారు అనేది. సో వాళ్ళకి కొంత లగేజ్ తీసుకెళ్తారు కాబట్టి కొంత అంత ఇచ్చి వాళ్ళ ద్వారా 4-5 హౌస్ హోల్డ్స్ కోసం వాళ్ళు పంపిస్తారు సామాన్లు లోకల్గానే. సో ఇంత లెవెల్ వరకు నెట్వర్కింగ్ చేస్తేనే, మార్కెట్ని స్టడీ చేస్తేనే సక్సెస్ఫుల్ బిజినెస్ని నిలబెట్టుకుంటారు. వర్షాలు పడి డ్యాములు నిండుతుంటే, చెరువులు నిండుతుంటే రైతులంతా సంతోషంగా ఉంటే మరి నిన్న కేటీ రామారావు గారు 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని బిడుమానేళ్ళు నీళ్ళులో మోటార్లు వేస్తారా లేదా అని చెప్పి మేడిగడ్డ పోయి ఆడ చూసి నానా తంత్రం వేద్దామని చూసిండ్రు. వాళ్ళకి ఇంకా మారరు, బుద్ధి రాలేదు. ప్రజలు చిత్కరించి వాళ్ళని ప్రతిపక్షంలో పెట్టినా కూడా కేటీ రామారావు గారు
ఇంకా చిల్లర వేశారు తప్ప ఏమి ఇప్పటివరకు అతను మాట్లాడింది ఏంది, నీళ్ళన్నీ లీక్ అవుతున్నాయట తెలుసు, మోటార్లన్నీ కాలిపోయినప్పుడు ఎటువైనా నువ్వు చూసుకోలేదు. మరి కేసీఆర్ ఎందుకు రాలేదాడికి? మరి కేసీఆర్ తీసుకొని పోయి ఎమ్మెల్యేలతో సందర్శించాలి కదా. మేము అతనే ఇంజనీర్ కదా, కేసీఆర్ సొంత ఇంజనీర్, బుర్రలోకి పుట్టిన మేడిగడ్డలో కట్టింది కాళేశ్వరం నా సొంతం మేధాశక్తి అని చెప్పుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు టైంపాస్గా విహారయాత్ర లేకుంటే పిక్నిక్, కరీంనగర్లో బ్రేక్ఫాస్ట్, అక్కడ డిన్నర్, రాంగా పిస్తా హౌస్లో బిర్యానీ తిని ఏదో ప్రజలను మొబ్బపెట్టి ఒక పక్క దేశ చరిత్రలోనే మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ 24-25 2024-25 బడ్జెట్, వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి బట్టి విక్రమార్క గారు 2,92,000 అంటే దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టి ఒక పక్క వ్యవసాయ రంగానికి 72,000 కోట్ల వ్యవసాయ రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంది. ఇది ప్రజాపాలన, రైతు పాలన, రైతులకు మొత్తానికి ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ చేసే గురుతర బాధ్యతతో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి ఈ పాలన 72,000 బడ్జెట్ పెడితే ఈ బడ్జెట్ను ప్రజలంతా హర్షిస్తున్నారు. అన్ని వర్గాలు మొత్తం మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ హైదరాబాద్ 10,000 కోట్ల రూపాయల చేస్తే మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి శాఖలు ఎస్సీ కార్పొరేషన్స్ కానీ, రైతాంగం కానీ, మెడికల్ అండ్ విద్య ఇంత గొప్ప బడ్జెట్ పెట్టి ప్రజల మనసును గెలుచుకుంటే వీళ్ళు తట్టుకోలేక వాళ్ళు పిస్తా హౌజ్కు పేరు తిననీకి అటు డ్యాములు తిరుగుకుంటా మాట్లాడుతాను. ఒక పంప్ హౌస్ చూసుకుంటా మోటార్ లాంచ్ చేయాలి, 2 రోజులలో లేకుంటే 50,000 మంది, లేకుంటే మా దగ్గర ఉన్నారు దిమాగ్ లేని మనిషి 50,000 మంది తీసుకొని వస్తాం హైదరాబాద్కి వెళ్ళని చెప్పి అట్లా ప్రగల్భాలు కలుపుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేకనే మా ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు నీళ్ళ పంపు 2-3 రోజులు చేస్తామని అందరు తెలుసు. ఆఫీసర్స్ ద్వారా మరి జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూకొని డిసైడ్ చేసిండ్రు. మిడ్మానేరులో నీళ్ళు వస్తాయి, మిడ్మానేరులోకి వెళ్ళి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ముఖ్యంగా ఈ పామాదికి నీళ్ళు రావాలి, ఎర్రవెల్లికి నీళ్ళు రావాలని డ్రామా చేయడానికి మీరంతా యాక్టింగ్ చేసి ఏదో పెట్టి 2 రోజుల్లో గవర్నమెంటే ఒప్పుకున్నది రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళని ఎల్ఎండీలకు పంపింగ్ చేయాలని చేస్తారు. ఎట్లయినా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. జిల్లా మంత్రులు, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు మంచి పేరు వస్తుందని చెప్పి వీళ్ళే అడావుడిగా వీళ్ళ చిత్తశుద్ధి చూపెట్టుకోవాలి. కపట యాక్టింగ్ చేసుకుంటా అటు పోయి చూసి వచ్చి మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరి హరీష్ రావు గారు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని పక్కదారి పట్టించే చేస్తున్నారు. ప్రభుత్వం పకడ్బందీగా రైతాంగానికి 72,000 మీరే కానీ హరీష్ రావు గారు మొన్న రకంలో ఆర్థిక మంత్రి గల్ల పెట్టాక మొత్తం రాకి కుల్లా చేసి దోపిడీ చేసి ఖాళీ పోయించి 7 లక్షల కోట్లు వడ్డీ కట్టు అని చెప్పించి 6 నెలలు అవుతుంది మేము ప్రభుత్వంలో వచ్చి. అన్ని పద్ధతుల మీద కళ్ళబొల్లి పట్టి పక్కదారి పట్టించి ఇంకా అబద్ధాల కోరు మీరు ఇంకా సిగ్గు అనిపిస్తలేదు. నిన్ను 24 గంటలు కాళేశ్వరం కట్టినవు ఇరిగేషన్ మంత్రిగా. అక్కడ గవర్నర్ ఏమన్నారు, కాళేశ్వరరావు అని అన్నాడు. కాళేశ్వరరావు ఈ హరీష్ రావు పేరు కాదు, కాళేశ్వరరావు ఆడ పండుకొని మెట్ల మీద పడి ఆడ ఐరన్ రాళ్ళ మీద పడి కట్టించిన అని చెప్పుకున్నాడే. ఓపెనింగ్ నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీ మామ కేసీఆర్ నీకు అంత ఇజ్జత్ తీసినా కూడా మన ఈ గొప్పలు ఇక్కడ పక్కదారి పట్టిస్తున్నాం సభను. ఇక్కడ ప్రజలంతా చూస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోడి ప్రతి లెక్క ఇంత గొప్ప బడ్జెట్ పెట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలని, మంచి ప్రజాపాలన చేయాలని చెప్పి అన్ని తప్పుదో పట్టించి లెక్కలను అంకెలు కాటని తప్పుదో పట్టించి నువ్వు సభను తప్పు పట్టిస్తున్నావు హరీష్ రావు గారు. ఇప్పటికీ ఇంకనైనా మారరు. మీరు ప్రజలను ప్రతిపక్షంలో పెట్టినా కూడా మీరు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కోరుతున్నాం.
కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు జిందాబాద్ 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా దున్నే వారికే దున్నే వారికే దున్నే వారికే దున్నే వారికే దున్నే వారికే భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు పోరాటాలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జరిగింది. పైసా మల్లయ్య గారు మొదటి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోస్తూ ఈ గ్రామాలను ఎస్టాబ్లిష్ అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తులలో ముఖ్యులు. వారి మీద పాట రాయడం జరిగింది. పాడుతున్నాను. ఉన్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్న నేడు ఎర్రెర్రనున్నడే మల్లన్న నేడు పువ్వుల్లో పువ్వులున్నడే మల్లన్న నేడు పువ్వుల్లో పువ్వులున్నడే మల్లన్న నేడు గులాబీ పువ్వులున్నడే మల్లన్న నేడు ఎర్రెర్రని జెండలున్న ఎర్రెర్రని జెండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్న నేడు ఎర్రెర్రని జెండలున్నడే లన్న నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్న నేడు అదిగదిగో అటు చూడు ఇది ఇదిగో ఇటు చూడు సిపిఐ జెండలోన ఇగదిగో అటు చూడు ఇది ఇదిగో ఇటు చూడు సిపిఐ జెండలు సుత్త కొడువలై ఉన్నాడు సుత్త కొడువలై ఉన్నాడు సుత్త కొడువలై ఉన్నాడు బానిసా ఇళ్ళల్లో బానిసా ఇళ్ళల్లో జ్యోతిలాగా వెరుగుతుండు ఎర్రని జెండలున్నాడే మల్లన్న నేడు ఎగురుతున్న జెండలున్నాడు
మల్లన్న నేడు ఎర్రర్రని జెండలున్నడే మల్లన్న ఎగురుతున్న జెండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్నలోన ఒరిగిన వాళ్ళురా ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల చిన్నానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల చిన్నానే ముద్దాడిన వాళ్ళురా ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా కమ్యూనిస్టు వీరులోయమ్మ కమ్యూనిస్టు వీరులోయమ్మ పోరాటాల తీరులోయమ్మ కమ్యూనిస్టు వీరులోయమ్మ పోరాటాల తీరులోయమ్మ ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా రక్తముతోటి చక్రము దింపి చలా రక్తముతోటి చక్రము దింపి జనపనారా మిల్లులు నడిపి రక్తముతోటి చక్రము దింపి జనపనారా మిల్లుల నడిపి జీవితాలతో ఆటలాడిన వినండి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర జీవితాలతో ఆటలాడిన యజమానులను ఎదిరించిన వాళ్ళు ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా థ్యాంక్ యూ కామ్రేడ్ సిల్పూర్ మండల నిర్మాణ మహాసభ మన లింగంపల్లి గ్రామంలో జరుగుతుంది ఈ మహాసభకు మరి అధ్యక్ష వహించినటువంటి వెంకటయ్య గారు మరి వేదిక మీదకి ముఖ్య అతిథిగా ఆగినటువంటి కామ్రేడు రాష్ట్ర సమితి సభ్యురాలు పాత్ర సుబ్రహ్మ గారు మన జిల్లా సహాయక కార్యదర్శి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మరి ఎం జనార్దన్ గారు ఈ మండల కార్యదర్శి మరి పైసా రాములు గారు మరి అదేవిధంగా వేదిక మీదటువంటి మరి శాఖ కార్యదర్శులు మరి కుమార్ గారు తర్వాత వెంకటయ్య గారు మిగతా ఇంకో సహాయ కార్యదర్శి వీళ్ళందరికీ నేను ఎందుకంటే మన పేరు కొద్ది కొత్త కాబట్టి గుర్తుకొస్తలేదు సభ్యులు వేదిక మీద పెద్దలు ఈ సమావేశానికి హాజరైనటువంటి మన 6 గ్రామ శాఖల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున జనగాం జిల్లా పార్టీ పక్షాన ప్రత్యేక విప్లవం తెలియజేస్తున్నాం. అక్కడ ఎర్రజెండా ఉంటుంది. మరి ఈనాడు మనం కోరుకునే ఏంటంటే మన బంగ్లాలు మనకు భవంతులు ఏసీలు కావాలని కోరుకోవడం లేదు. మనకు కావాల్సింది తినడానికి బట్ట కూడు గుడ్డ 3 కావాలని ఉండటానికి ఇల్లు తినడానికి పువ్వ మనం ఉండటానికి కట్టుకోవడం బట్టలు కావాలని మరి నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎర్రజెండా నాయకత్వాన మరి ఆనాడు నిజాంకుశ మరి వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటం చేసి 10 లక్షల ఎకరాల భూమి పంచినటువంటి ఘనత మరి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండా దక్కింది. అదేవిధంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మరి వెట్టి చాకిరి విముక్తి కొరకు మనం అంతా ఆనాడు 4500 మంది జనం ప్రాణ త్యాగం చేసి మరి కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మనకు స్వేచ్ఛా స్వాతంత్రం రాలే. మన తెలంగాణ ఉన్నటువంటి 9 జిల్లాలకు మరి ఆంధ్రలో మన తమిళనాడు 4 జిల్లాలకు మహారాష్ట్ర 4 జిల్లాలకు ఈ జిల్లాలకు మనకు స్వతంత్రం రాలే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మరి మనం అంతా ముందుండి 4500 మంది మరి జనం అమరులై మరి స్వేచ్ఛా స్వాతంత్రం చేశారు. 1954 పూర్వం మనకు భూమి ఎక్కడ ఉంటుందో శిస్తు వాళ్ళే కట్టేది, కౌలు వాళ్ళే వదిలేసుకునేది. రైతుకు దున్నేవానికి హక్కు లేదు. మరి దున్ని ఆ భూమి ఉండేటువంటి హక్కు లేదు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే మనకు ఆ హక్కు వచ్చింది. మరి ఈనాడు తెలంగాణలో మనకు స్వేచ్ఛ వచ్చిందంటే మరి స్వాతంత్రం ఎర్రజెండా పుణ్యమే మనకు అని అనుకోవాలి. కానీ ఈనాడు ఎన్నడో ఎక్కడ లేని టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం ఆనాడు అవ్వాలి. ఇలా ఉన్నదా ఆనాడు స్వాతంత్రం కొరకు దేశం కొరకు పోరాటం చేసి తెలంగాణ రైతాంగ ఉద్యమంలో పనిచేసి ప్రాణాలు త్యాగం చేసిన కమ్యూనిస్టులు ఈనాడు వాళ్ళు వచ్చి మేము చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది. అదంతా శుద్ధ అబద్ధం. ఒక్క పని చేసిన వాళ్ళు కాదు, మరి ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు కాదు. మనం కోరుకునే ఏంటంటే ఆనాడు ప్రభుత్వాలు ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేసినో అది అమలు చేయాలని దాని కొరకు పోరాటం చేస్తున్నాం. మరి అంతకుముందు పోరాటం చేసి ఇప్పుడు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉండి ఒక్కరికి రేషన్ కార్డు పాపాన పోలే.
మరి ఆ రోజు దళితులు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 3 ఎకరాల 30 గుంట 3 గుంట భూమి ఇచ్చే పాపన పోలే. అదే విధంగా మరి ఆ ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి మనం అంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఎన్నికల ముందు చేసినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకపోతే వాళ్ళని కూడా అదే విధంగా నిలదీసి అడిగి కొట్లాడి పేదల కొరకు పేదల పక్షాన ఎర్రజెండా ముందుండి మరి ఇలా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఎక్కడ పని చేస్తలేరో పని చేయాలని చెప్పి చుట్టుపట్టి వంగి వాళ్ళతో పని చేయించే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీది బాధ్యత తీసుకొని వాళ్ళతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా పని చేయకపోతే టీఆర్ఎస్ పట్టే గతి కూడా కాంగ్రెస్ లో పడ్డాని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మనం ఏమంటున్నాం అంటే వాళ్ళు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ప్లాట్ ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు, కట్టుకుంటోళ్ళుంటే 3 లక్షలు ఇస్తామన్నారు. మరి ఇల్లు కట్టియాలి, డబుల్ బెడ్రూమ్ ఇస్తారా ఇందిరా? మరి ఇల్లు లేని కాడ వాళ్ళ మనకు జాగాలు ఉంటే ప్లాట్లు ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు, ఖచ్చితంగా అవి ఇవ్వాలి. అదేవిధంగా రుణమాఫీ కానీ వాళ్ళు ఏమైతే వాగ్దానం చేశారో అవన్నీ అమలు కొరకు మనం పోరాటం చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి మరి రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు భూములు ఇప్పించాలని మరి ఈనాడు ఇదే మండలంలో శ్రీపతిపల్లి గ్రామంలో 70 ఎకరాల భూమి ఎర్రజెండా నాయకత్వాన మరి 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసి దాన్ని మొన్న బయట తీయడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ మరి భూమి లేని నిరుపేదలందరూ ముందుకొచ్చి ఆ భూమి సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు. అదే విధంగా ఎక్కడున్నా ఏదున్నా ప్రభుత్వ భూమి గవర్నమెంట్ భూమి మరి ఎక్కడున్న భూమి లేవులకు మంచి మరి ఎర్రజెండా నాయకత్వాన కార్యక్రమం చేస్తామని కోరుతూ మరి రేషన్ కార్డు లేవులకు రేషన్ కార్డు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, అదే విధంగా మరి ప్రభుత్వం ఒప్పుకున్నట్టు పనులను అమలు చేయాలని ఎర్రజెండా పార్టీ మరి నిలదీసి పార్టీ కార్యక్రమాలు మరి ఎందుకంటే ప్రతి గ్రామంలో మన పార్టీ అభివృద్ధి చేసి శాఖలు పెంచి మరి ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ అక్రమాలు జరగకుండా అరే అన్యాయం జరిగితే ఈ కమ్యూనిస్టులు ఊకోరు కాబట్టి మనం న్యాయపక్షాన పోరాటం చేస్తాం. కాబట్టి మరి ఎర్రజెండా ఎక్కడున్నా రేపు ఎర్రజెండా ఈ తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయినట్టు పోయేది కాదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎర్రజెండా మరి నాడు పేదల పక్షాన గరీబుల పక్షాన లేని వాళ్ళ పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి ఏంటంటే పార్టీ బలోపేతం కొరకు సిల్పూర్ గ్రామం ఈ సిల్పూర్ మండలాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగంగా ఉండాలని మరి జిల్లాలో బాగున్నది బాగా జరిగింది కార్యక్రమం మరి బ్రహ్మాండంగా సభ్యతలు చేరడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది అని పేరు తీసుకొచ్చడం కొరకు సిల్పూర్ మండల కమ్యూనిస్ట్ పార్టీకి మరి జిల్లా పార్టీ పక్షాన ప్రత్యేక అభినందనలు చేస్తూ ఈ కార్యక్రమానికి కాదని మీ అందరికీ ఈ పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జనార్దన్ అన్న కానీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ ఉత్సవ వాతావరణంలో ఈ చిల్పూరు మండల నిర్మాణ సమావేశం జరుపుకోవడం అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్న దానికి వ్యవసాయ కార్మిక సంఘం వైపు నుండి ఇంట్లో ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ 2-3 ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణం చేయబడి ఈనాడు జయంత్యుత్సవాలు జరుపుకునే దిశకు భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆనాడు స్వతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర పోషించుకుంటూ తదుపరి స్వాతంత్రోద్యమం తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాదాపుగా 64 నుండి 70 ఎంపీ సీట్లతోని భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు పోటీ చేసి గెలవడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో ప్రజల కొరకు భూ సంస్కరణల కొరకు ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటరీ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఎన్ని అష్ట నష్టాలకు ఎదుర్కొని కూడా ఆనాడు తదుపరి మళ్ళీ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,500 మంది అమరులు అయినా 10 లక్షల భూమిని పంచి 10,000 గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ తదుపరి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు తెలంగాణ 1954 1952 నుండి కూడా భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆనాటి నుంచి కూడా పోరాటం చేస్తూ 1990 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జాతీయ స్థాయిలో మొదలు ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్రం ఏకైక మార్గం అని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు తీర్మానం చేయడం జరిగింది. అటు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఒక్కలే ఏదో మేము ఒక్కరమే తెలంగాణ సాధించినమని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఏదో దొంగ నిర్హార దినాలనే ఫలంగా పెట్టినా అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ నీ ఒక్కనివి చేస్తే తెలంగాణ రాలేదు. భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని పార్టీల కంటే ముందు తీర్మానం చేసి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో కేసులు అరెస్టులు ఎన్నో ఒడిదుడుకులకు అనుభవించి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక మంది లాఠీ చార్జీలకు వెరసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఇవాళ ఏదో కేసీఆర్ ఇవాళ నేను ఒక్కనే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన అని చెప్పడం అనేది చాలా బూటకం. ప్రజలందరూ కూడా ఆనాడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీలు కానీ అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనేది ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ 10 సంవత్సరాలు ఆయన పరిపాలించి 7 లక్షల కోట్ల రూపాయలు 7,00,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణను మొత్తం తెగనమ్మినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలంతా గమనించి పార్టీని ఒక నువ్వు చేసిన వాగ్దానం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసిన నీ పరిపాలన చాలు ఇక పక్కకు జరగమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు బడ్జెట్ పెట్టమని చెప్పి పోరాటం చేస్తే వాళ్ళు కనుక ఆనాడు బడ్జెట్ పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర వాదం రాని పరిస్థితి. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కూడా ఏదో కేసీఆర్ భూములు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, పెన్షన్స్ అధిక బంజర్ భూములకు కాస్తు లేని భూములకు వ్యవసాయం చేయని భూములకు కూడా కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు ఇచ్చినటువంటి సందర్భాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక జీవో తీసుకొచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది. అది కనుక చేస్తే ఇవాళ ఆ 100 ఎకరాలకు 100 ఎకరాల రుణాలకు ఇవాళ రైతు బంధాన్ని కట్ చేయడం అనేది చాలా సంతోషదాయకమని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా వర్తింపజేయాలనేది మా ఆలోచన కూడా అదే. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సూచన కూడా అదే. ఇవాళ ఏదున్నా కూడా బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మీరు కూడా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పింది. ఇక్కడ కట్టేసుకుంటూ
పశువులను ఎక్కడ కట్టేసుకుంటావు, ఈ సాపెల్పు ఇందిరమ్మ ఇండ్లు కాకుండా మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను. ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు దాదాపు 20 అర్హులైన వారికి 20% కూడా 10% కూడా కట్టియని పరిస్థితి మనమంతా చూసినాం. మరి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేయకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము నిలబెట్టి వాళ్ళని కూడా అమలు పరిచే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు చేసినటువంటి భూ పోరాటాలను అనుసంధానంగా ఇవాళ మళ్ళీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ ఎవరైతే అర్హులైతే ఉంటారో ఆ అర్హులైన వారికే భూమి చెందాలని భూ పోరాటం నిర్వహిస్తున్నాం. ఆ భూ పోరాటాల్లో కలిసి వచ్చే వాళ్ళందరికీ కూడా భూములు దక్కే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని ఈనాడు అదేవిధంగా ఈ యొక్క చిలుకూరు మండలంలో ఇవాళ ఇంత ఉత్సాహకరిత భరితంగా జరుపుకుంటున్నట్టు ఈ మండల సమావేశం మళ్ళీ వచ్చే మండల సమావేశం వరకు ఇంకా పూర్తి స్థాయిలో చిలుకూరు మండలంలో ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామంలో కూడా అన్ని గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పెంచి అభివృద్ధికి తోడ్పడాలని, భారత కమ్యూనిస్టు పార్టీ మనుగడను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క అన్ని గ్రామాల నుండి వచ్చిన కామ్రేడ్స్తో నాకు ఇచ్చినటువంటి సమయం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి గ్రేట్ సాల్యూట్ కామ్రేడ్ వివరించడం జరిగింది. ఇప్పుడు మహిళా సమాఖ్య నాయకురాలు మహిళల సమస్య గురించి మాట్లాడగలుగుతుందే పోతుంది. అందరూ పార్టీ విధానంగా వచ్చిన అందరికీ మీ అందరికీ నా ఇప్పుడు ఉన్నాను. మనం ఇప్పుడు సాయన్న చెప్పిన ముచ్చట్లు మళ్ళీ మనం చెప్పుడు అవసరం లేదు. ఒక చిన్న విషయం ఏంటంటే మనకు సిలుపూరు మండలం మంచిగా జరిగిందని నాకు అభిప్రాయం. ఎందుకంటే బాగా జరిగింది. ఇప్పుడు ఊరేగింపు మన జెండెత్తుడు కానీ మంది కూడా మంచిగా ఆదరైంది. వీళ్ళు కూడా ఇంకా కొంచెం మహిళలను పట్టుకొచ్చేది ఉండే కానీ మనం ఎందుకంటే వాళ్ళకు తెలియక మనం చెప్పక కొంచెం మహిళలు వస్తే కూడా మనకు బాగుంటుంది. ప్రతి ఒక్క మీటింగ్ కూడా ఇప్పుడు కమిటీలో కూడా మహిళలనే తీసుకోవాలి కొందరిని. ఎందుకంటే ప్రత్యేకంగా మహిళలు ఉంటే వాళ్ళు ఇంకో 10 మందికి కూడా చెప్పి మనకు సభ్యులు అవసరం. మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి. అందరం మనం సహకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందులో కూడా ఇంకోటి ముఖ్యంగా మనం 70 ఎకరాలన్న భూమి కూడా పాల్గొని చేసుడు అంటే ఇది సంతోషకరమైన బాధాకరంగా కాదు, సంతోష విషయం ఇది. ఈ మండలానికి సిల్పూర్ మండలానికి ధన్యవాదాలు. మనం అందరం కలిసి కరెక్ట్గా 6 గ్రామాలు ఉన్నా కూడా మంచిగా జరుగుతుంది మండల నిర్మాణం. దానివల్ల నాకు కూడా సంతోషం. ఎందుకంటే నేను నిజవర్గ బాధ్యురాలని 3 మండలాలకు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక చిన్న విషయం అంటే శ్రీపతిపల్లి గ్రామం విషయం చెప్పడానికి ఈ గ్రామం నుంచి వచ్చారు కాబట్టి మీరు అందరూ వానలు కొట్టిరు అనుకున్నారు కానీ మీరంతా మండల కార్యదర్శి కూడా సుఖంగా పనిచేస్తాడు నాకు తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఈ 10 రోజుల బట్టి వానలు కొట్టినా కూడా నేను రోజు చెప్తాను కాబట్టి మీకు ఎందుకు చెప్తానంటే అందరూ పాల్గొని ఈ వారం ఏంది అలా ఈ వారం వరకు మీరు భూమి చేస్తే నాకు కొంచెం సంతోషం వస్తుంది. చేసుకోవాలని నేను మీతో మనవి చేస్తాను. ఇప్పుడు మాకు తింటాను అన్న పేరు మాకు కూడా ఉంటుందని ఆశించి మీకు చెప్తాను. అదొకటి. కరియాం సిరియార్ అంటే మనకి ఇయ్యాల కాదు, మంచి మిత్రుడు. ఇప్పుడు వాళ్ళ బిడ్డ కావ్య కూడా మంచిగా మనం గెలిపించినాం, మనందరం కలిసినాం. వాళ్ళు మనం మంచిగా ఉన్నాం కాబట్టి మీ పోరాటాలకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. మనకు కూడా మంచి దగ్గర వ్యక్తులు కాబట్టి మనం పొత్తుకూడి పనిచేసినాం, గెలిపించినాం. ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇప్పుడు గ్రామ కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి చెప్తాను, దయచేసి మీరు అందరు లేని వాళ్ళని సూచించి వాళ్ళకి ఇండ్లు వచ్చేటట్టు చేస్తే ఇంకా బాగా మీకు ధన్యవాదాలు చెప్తాం దానికి. ఎందుకంటే మీ అందరు కూడా అయ్యో మాకు వీళ్ళకి ఇండ్లు లేవు అని ఒక 10 రోజులల్లా ఎంతమందికి లేవు, లింగంపల్లి ఎంతమందికి లేవు, శ్రీపతిపల్లిలో ఎంతమందికి లేవు, మన గ్రామాలు ఉన్న కాడ కొండపూరు ఇట్లా అందరి లిస్టు మీరు జిల్లాకు పంపితే మీ అందరికి ఇండ్లు వచ్చేదానికి మేమే దానికి సలహాదారులం. మీ అందరికి ఇవ్వాలి. మిమ్మల్ని అయ్యో వచ్చినందుకు మీరు సుగుణకో రాములో జనార్దనో ఈయన వచ్చినందుకు డబ్బులు ఇవి మేము లంచం ఇవ్వమని అను. పేర్లు కావాలి మాకు.
ఎవరెవరికి ఇండ్లు లేవు, లేనోళ్ళనే చూడాలి, ఉన్నోళ్ళని చూడదు. మనం కూడా వాళ్ళకు మనం ఏం చేయాలంటే దాన్ని తప్పనిసరి మాకు ఇయాటి రోజు వరకు మొత్తం అన్ని గ్రామాలల్లో పేర్లు ఇండ్లు అయితే సిరియార్ దగ్గర పోయే ఆడికి మన నిజవర్గం కాబట్టి దానికి కూడా మేము వాళ్ళకు లెటర్ ఇస్తాం. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి ఒకటి లెటర్ ఇస్తాం, మీకు మేము చేద్దామని. మాకు మేము ఏం చేసినామంటే ఇప్పుడు నర్మెంట్లో కొంత ఇచ్చినాం. దానికి ఎందుకు చెప్తున్నామంటే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఒకటి బ్యాంక్ అకౌంట్, మళ్ళీ 10 నిధుల అది ఇచ్చారు చూడు మనకు, అది జిరాక్స్ ఇవ్వమని, ఒరిజినల్ వాళ్ళ దగ్గరనే ఉంచుకోమని. 2 కోట్లు అంటు పెట్టాలి, ఫైల్ చేయాలి. ఆ ఫైల్ అందరూ మీరు అన్ని జమ చేసి జిల్లాకు పంపితే మీ అందరికి ఇండ్లు వచ్చడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ఆలోచనలు మాకు. దానివల్ల మేము చేసినాం కాబట్టి మీకు చెప్తాను. దాన్ని ఒక్కసారి జిల్లా నుంచి వెళ్ళి అన్ని కొంచెం కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతాప్ రెడ్డి, ఇక్కడ సిరియార్కి ఈరోజు మా పాపది పులిపాక వర్షిని బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి బర్త్డే సందర్భంగా వాళ్ళ గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మా పిల్లల ప్రతి బర్త్డేకి కూడా సోషల్ యాక్టివిటీ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది వర్షాలకు ఇబ్బంది పడుతుందని చెప్పేసి గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. సరిపోతుంది. సరే, ప్రతి పుట్టినరోజు నాడు నాకు ఒక అలవాటు, ఫస్ట్ పిల్లలతోటి అనాథలకు కానీ, యాచకులకు కానీ, వాళ్ళకి భోజన కార్యక్రమాలు కానీ, బట్టల పంపిణీ కానీ, గతంలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మా పిల్లలకు ఫస్ట్ కూడా నేర్పుతున్నాం, ప్రతి బర్త్డే రోజు ఒక చెట్టు పంపిణీ కానీ, ఒక నిరుపేద విద్యార్థులకు మనకు తోచిన విధంగా చదువుకునేడానికి ఆర్థిక సాయం కానీ, లేకపోతే బుక్స్ కానీ, ఒక సంవత్సరం ఫీజు కానీ కట్టడం, అలాగే పేదవాళ్ళకి సాయం చేయడం, అలాంటి కార్యక్రమం చేస్తూ ఈ ఫస్ట్ ఖచ్చితంగా గుడి వేసి ఈ కార్యక్రమాన్ని నేర్పిస్తుంటాను. చాలామంది ఏంటంటే బర్త్డే సందర్భంగా పార్టీలు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి కాకుండా మనం పుట్టినందుకు, భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చినందుకు ప్రతి ఒక్క బర్త్డే సందర్భంగా, ప్రతి ఒక్క బర్త్డేకు మనకు తోచిన విధంగా ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో పిల్లల ప్రతి బర్త్డేకు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలామంది బర్త్డే వచ్చిందంటే ఎంజాయ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా రోడ్ల మీద యాచకులకు వాళ్ళకు దుప్పట్ల పంపిణీ కానీ, లేకపోతే ఆకలితో ఉన్న వారికి ఇంత భోజన పదార్థాలు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మొట్టమొదలు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎండాకాలం కానీ, వర్షాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, ఏ వాతావరణం అయినా పర్లేదు, వాళ్ళు పొద్దుగాల 4 గంటల నుండి లేచి 5 గంటలు లేచి ఊరు మొత్తం శుద్ధి చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఫస్ట్ గ్రామాభివృద్ధి కోసం, గ్రామం శుద్ధిగా ఉండడం కోసం చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే బర్త్డే వచ్చిందంటే పబ్లో కొన్ని షికార్లు ఎంజాయ్ అలవాటు చేస్తుంటుంది. మనం ఏంటంటే ఇప్పటి నుండే పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు, పేద విద్యార్థులకు కానీ, యాచకులకు కానీ, ఆకలితో ఉన్నవారికి కానీ ఇలాంటికి పిల్లలకు ఇప్పటి నుండి నేర్పిస్తే రేపు రాబోయే ఫ్యూచర్లో సమాజంలో ఒక మంచి అలవాటు వస్తుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న విధంగా నేను తోచిన విధంగా